అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మాయ నాణాలు. వరహాల శెట్టి పేరు మోసిన వర్తకుడు. ఆవాల దగ్గర నుంచి ఆణిముత్యాల వరకు భారీ ఎత్తున వ్యాపారం చేసి లక్షలు కూడబెట్టాడు. కోటికి పడగ ఎత్తాలని అతని ఆశ. ఆ కాలంలో దేశ పరిస్థితి ఘోరంగా ఉన్నది. తాగుడు, జోదము మొదలైనవి విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ నాణాలకు నకిలీ నాణాలు తయారవుతున్నట్లు వదంతి వ్యాపించింది. అసలు నాణాలు తీసుకొని రెట్టింపు నకిలీ నాణాలిచ్చే వాళ్ళు ఉన్నారని వరహాల శెట్టి విని ఉన్నాడు. అలాంటి అవకాశం దొరికితే తన వద్ద ఉన్న లక్షలను రెండింతలు చేసుకోవచ్చు. అందుకని శెట్టి నకిలీ నాణాల వర్తకులను గుర్తింపు దర్యాప్తు చేస్తూ వచ్చాడు. ఒకనాడు అతను అంగడి వీధిలో వెడుతూ ఉండగా ఎవరో బిచ్చగాడికి ఒక పెద్ద మనిషి తన జేబులో నుంచి గుప్పెడు వెండి నాణాలు ఇవ్వడం కనపడింది. అది చూసి శెట్టి గుండె గుబగుబలాడింది. బిచ్చగాడిని పోనిచ్చి వరహాల శెట్టి ఆ పెద్ద మనిషిని సమీపించి అతనికి తన పేరు చెప్పుకొని అతని పేరు వర్ధమానుడని తెలుసుకున్నాడు. మీరు గుప్పెళ్లతో నాణాలు దానం చేస్తారా అని అడిగాడు శెట్టి. మీరు అడగండి, మీ స్థాయిని బట్టి బుట్టెడు నాణాలు ఇస్తాను అన్నాడు వర్ధమానుడు స్నేహపూర్వకంగా నవ్వుతూ. ఎలా ఇయ్యగలుగుతారు అని శెట్టి అడిగాడు. అవన్నీ నిజమైన నాణాలైతే గదా, తక్కువ రకం లోహానికి వెండిపూత పూసినవి. ఎవరెన్ని మార్చగలిగితే అన్నీ ఇయ్యగలను. వాటికి ఖజానా నాణాలకు తేడా ఎవ్వరూ కనిపెట్టలేరు అంటూ వర్ధమానుడు గుప్పెడు నాణాలను వరహాల శెట్టికి ఇచ్చి, కావాలంటే మీరు మార్చండి, నేను మీ కూడా ఉంటాను అన్నాడు. వరహాల శెట్టి బెదురుగా ఆ నాణాలను అందుకొని అతడితో పాటు బట్టల కొట్టుకు వెళ్ళి ఆ డబ్బుతో బట్టలు కొన్నాడు. ఆ నాణాలు అతి సులువుగా చలామణి కావటం చూసిన మీదట ఆ నాణాలను మార్చటం వరహాల శెట్టికి చాలా తేలికే అనిపించింది. బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చాక వర్ధమానుడు శెట్టి భుజం తట్టి, ధైర్యం చిక్కిందనుకుంటాను, ఇంకా ఇస్తాను, మార్చగలరా అని అడిగాడు. శెట్టి తలాడించాడు. అతను 100 మంచి నాణాలిచ్చి 200 మాయ నాణాలు పుచ్చుకునేటట్లు ఏర్పాటయ్యింది. శెట్టి డబ్బు తీసుకొని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు. వర్ధమానుడు శెట్టి ఇచ్చిన నాణాలను నిర్లక్ష్యంగా ఒక బుట్టలోకి విసిరి మంచం కింద నుంచి ఒక పెట్టిలాగి 2 గుప్పిళ్లతో నాణాలు తీసుకొని శెట్టికిస్తూ, ఎంచండి, 4 హెచ్చే ఉంటాయి అన్నాడు. శెట్టి లెక్క పెట్టి చూస్తే 20 నాణాలు హెచ్చుగానే ఉన్నాయి. ఆ నాణాలను తన వ్యాపారంలో పెట్టి చెల్లించటానికి ఏమీ శ్రమ అనిపించలేదు. దొంగ నాణాలతో అతని వ్యాపారం పెరగసాగింది. శెట్టి తన వద్ద ఉన్న 10 లక్షల నాణాలను బస్తాలకెత్తి బండి మీద వేసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు. ఇంత డబ్బు నా చేతి మీదుగా మార్చటం బావుండదు. మా గురువుగారు ఆ పని చేస్తారు, ఆయన వద్దకు పోదాం అన్నాడు వర్ధమానుడు. నాణాల బస్తాలను 2 ఎడ్ల బండి మీద వేసుకుని ఇద్దరూ బయలుదేరి 2 రోజులు ప్రయాణం చేసి గురువుగారి ఊరు చేరారు. అక్కడ చాలా సులువుగా పని ముగిసింది. వరహాల శెట్టి రెట్టింపు నాణాల బస్తాలతో 2 బళ్ళు కట్టుకొని వర్ధమానుడిచ్చిన 4 మనుషులను తోడు తీసుకొని తిరుగు ప్రయాణమైనాడు. వర్ధమానుడు మాత్రం పని ఉండి గురువుగారి దగ్గరే దిగబడిపోయాడు. 2వ నాటి ప్రయాణంలో దూరం నుంచి రాజభటులు వస్తున్నట్లు సేవకులు గమనించి శెట్టితో, రాజభటులు వస్తున్నారు, ఎందుకైనా మంచిది మనం బళ్ళు ఒక పక్కగా ఆపి అవి మనవి కానట్లు నటించుదాం, వాళ్ళు మనని దాటిపోయాక తిరిగి ప్రయాణం సాగించుదాం అన్నారు. అసలే భయపడుతున్న శెట్టి వాళ్ళు చెప్పినట్లే చెయ్యనిచ్చాడు. రాజభటులు వచ్చి బళ్ళ మీద నాణాల బస్తాలను తడిమి చూసి, ఇవి ఎవరివి అని వరహాల శెట్టిని సేవకులను అడిగాడు. మాకేం తెలుసు,
కూలి పని కోసం పొలాలు పట్టి తిరుగుతూ ఉంటే ఈ మహారాజు గారు తమ పొలం దున్నడానికి పిలుచుకుపోతున్నారు అన్నారు సేవకులు. వరహాల శెట్టి తలాడించాడు. రాజభటులు బళ్ళు తోలుకొని రాజధానికేసి వెళ్ళిపోయారు. వరహాల శెట్టి కుంగిపోయాడు. అతను ఇంటికి వెళ్ళి నెల రోజులు మంచం పట్టాడు. అతనికి ఉన్నదంతా పోయింది. నెల్లాళ్ల తరువాత కృశించి శెట్టి వీధిలోకి వచ్చాడు. అతనికి వర్ధమానుడు అంత దూరాన వీధిన నడిచిపోతూ కనిపించాడు. తాను చెడిపోయాడు కానీ వర్ధమానుడు చెడిపోలేదు. ఎవరో బిచ్చగాడు కుంటుకుంటూ వచ్చి వర్ధమానుణ్ణి ధర్మం అడిగాడు. వర్ధమానుడు వాడికి గుప్పెడు నాణాలిచ్చి పంపేశాడు. బిచ్చగాడు కొంత దూరం కుంటుకుంటూ వెళ్ళి తరువాత మామూలుగా నడిచిపోయాడు. శెట్టి బిచ్చగాడిని గుర్తుపట్టాడు. తాను చూస్తూ ఉండగా ఆనాడు వర్ధమానుడి వద్ద నాణాలు పుచ్చుకున్న బిచ్చగాడు వీడే. వాడు వర్ధమానుడి మనిషే. తనను పట్టటానికి వాడు ఎరా అన్న మాట. వర్ధమానుడు బిచ్చగాడిని అనుసరించి వెళ్ళి వాణ్ణి అందుకొని తాను వాడికిచ్చిన డబ్బు తీసేసుకున్నాడు. వర్ధమానుడు వెళ్ళిపోయాక వరహాల శెట్టి ఆ బిచ్చగాడిని కలుసుకొని తన వెంట వచ్చిన నలుగురు సేవకులలో వాడూ ఒకడని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. రాజభటులు కూడా వాళ్ల మనుషులే అన్న మాట. బిచ్చగాడు శెట్టితో, ఈ విషయం ఎక్కడ తెలిసినా మీ పరువు పోతుంది. మేము ఎటూ అన్నింటికీ తెగించిన వాళ్ళం అన్నాడు. నా మాట ఏమిటి? నా బిడ్డల గతి ఏం కాను అన్నాడు శెట్టి. కొంత డబ్బు అప్పిస్తాను, ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోండి అన్నాడు బిచ్చగాడు. అసలు నాణేలా దొంగ నాణేలా అని శెట్టి అనుమానంగా అడిగాడు. ఆ మనిషి నవ్వి, అసలు నకిలీ అన్న ప్రసక్తి లేదండి, అన్నీ అసలు నాణేలే అన్నాడు. విన్నారు కదా, ఎప్పుడు మనుషులైనా నాణేలైనా ఏవైనా నకిలీల జోలికి మనం అస్సలు వెళ్ళకూడదు. ఎప్పుడు ఆశపడతామో వెంటనే మన పక్కన పెద్ద గొయ్యి రెడీగా ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.